ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ కార్మిక నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నామని, రేపటి నుంచి యథావిధిగా బస్సులు నడిపిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ కార్మిక నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తామని, రేపటి నుంచి యథావిధిగా బస్సులు నడుస్తాయని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. రైట్గా ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ కార్మిక నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి తలపెట్టిన సమ్మె కొద్దిసేపటి క్రితమే వాయిదా పడింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ కార్మిక నేతలు కూడా చర్చలు జరిపారు. ప్రధానంగా 24 ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దాదాపు 2 నెలల నుంచి కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ కార్మిక నాయకులంతా కూడా ప్రభుత్వానికి కూడా సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. మరి దీనిపై ఇటు ఆర్టీసీ యాజమాన్యం గాని ఇటు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మరి అనివార్యంగా రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా ఇప్పటికే నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయమే ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళని చర్చ కూడా పిలిచారు. దీంతో 6 కార్మిక సంఘ నాయకులు కూడా వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను కూడా వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు కూడా ప్రకటించాయి. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా అధికారికంగా వాళ్ళు కార్మిక సంఘ నాయకులు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు కార్మిక సంఘ నాయకులు థామస్ రెడ్డితో పాటు ఇటు రాజిరెడ్డి ఇతర సంఘాల నాయకులంతా కూడా వాళ్ళు మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూడా మాట్లాడడం జరిగింది. మరి ప్రధానంగా ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా ప్రధాన డిమాండ్ ఉంది. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఈ హామీకి సంబంధించి కూడా అమలు చేయాల్సి ఉండే, మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ దస్తం కూడా గవర్నర్ చేతికి వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ ఆమోదం తెలిపినప్పుడు కూడా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రపోజల్ ఉన్నప్పుడు కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొంతవరకు డిలే అయింది. మరి ఈ విషయాన్ని కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. మరి ఇప్పటి వరకైతే ఆ హామీ నెరవేరలేదు. ఇక మరోవైపు సమాన పనికి సమాన వేతనం వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీలో ఒకవైపు ఆర్టీసీ డ్రైవర్లు గాని కండక్టర్లు గాని వాళ్ళ టైంకి మించి కూడా వర్క్ చేస్తున్నారని కూడా ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు పిఆర్సీ, అదేవిధంగా డిఏల పెంపు, వీటన్నిటి కూడా అదేవిధంగా ఇటు మహిళా ఉద్యోగులు ఎవరైతే ఆర్టీసీ కండక్టర్ జాబ్ చేస్తారో వాళ్ళకి సంబంధించి కూడా మరి అదేవిధంగా హెల్త్ కి సంబంధించి బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా 24 డిమాండ్లు కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా పెట్టారు. మరి దాదాపు 2 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. మొదటగా ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మరి సమాన ప్రధానమైన డిమాండ్లు కూడా పరిష్కరించని చెప్పేది కూడా మరి ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో మరి ఇప్పటికే ఇటు ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కూడా అప్పట్లో ఇటు సిబిఎస్ వద్ద కూడా కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి అన్ని సంఘాలను కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఆర్టీసీలో 6 సంఘాలు ఉంటే అన్ని సంఘాలను ఏకం చేసి మరి రేపటి నుంచే అర్ధరాత్రి అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచే మరి సమ్మెకి వెళ్ళాలని అన్నప్పుడు కూడా మరి నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి పట్ల కూడా స్పందించారు. మరి ప్రజెంట్ ప్రభుత్వం
అంతా కూడా మరి జీతాలు పెంచే పరిస్థితి లేదు, మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతగా లేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి సీఎం కూడా వాళ్ళకు పలు సూచనలు కూడా చేశారు. మరి ప్రజెంట్ టైంలో మరి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని, మరి రాబోయే రోజులు అంటే విడతల వారీగా ఆర్టీసీ కార్మికుల సంఘాల నాయకులు కానీ ఇటు జేఏసీ సంఘాల నాయకులు ఇచ్చినటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో ఈ 24 ప్రధాన డిమాండ్లన్నీ కూడా విడతల వారీగా అన్ని నెరవేరుస్తాము, అన్ని పరిష్కరిస్తామని కూడా సేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన చర్చలు అయితే సఫలమయ్యాయి. మరి వాయిదా వేస్తున్నారు ప్రజెంట్ అయితే మాత్రం. మరి చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రవాణా వ్యవస్థలో చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కానీ, అదేవిధంగా ఇటు పార్సిల్ సంబంధించి అంటే ఇటు కార్గో సర్వీసెస్ కూడా అందిస్తుంది. కాబట్టి మరి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు లక్షల్లో గమ్యస్థానాలు చేరుతున్నారు. కాబట్టి మరి ఆర్టీసీ అనేది కూడా ప్రధాన రవాణా వ్యవస్థగా ఉంది తెలంగాణ. కాబట్టి మరి ఈ సమయంలో మరి ప్రజెంట్ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ బ్యాంకుల్లోనే అప్పు పుట్టలేని పరిస్థితుంది. కాబట్టి మరి ఈ పరిస్థితిలో మరి సమ్మెకి వెళ్తే మరి ఆ ప్రభావం అంతా కూడా ప్రభుత్వం పడుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో కరెక్ట్ కాదంటూ కూడా మరి ఇటు ఆర్టీసీ జేఏసీ సంఘాల నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి అయితే సతీష్, ఈ చర్చలు సఫలం కావడం ఇది ప్రభుత్వం విజయంగా భావించాలా? అంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఒకవైపు ఆర్టీసీ కార్ కూడా పలు సూచనలు కూడా చేసింది. ఎందుకంటే ఈ టైంలో కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం దాదాపు 7 లక్షల కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో అది రాష్ట్ర ప్రభుత్వానికి బడెన్ గా ఉండొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమయంలో కరెక్ట్ కాదు. కాబట్టి మరి కొంచెం వెయిట్ చేయి ఉండే సమయం. కాబట్టి మరి కొంతవరకు ఆర్టీసీ సంఘాల నాయకులు కూడా మరి వెయిట్ చేయాలి. మరి తమకు టైం ఇచ్చారు. కాబట్టి ఈ టైం లోపల ఈ 24 సంబంధించిన ప్రధాన డిమాండ్లు కూడా మరి ప్రభుత్వం దృష్టి కూడా ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు తీసుకొచ్చారు. కాబట్టి మరి వీటన్నిటి కూడా విడుదల వారీగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళతో చర్చలు జరిపారు. మరి ఆ చర్చలు కూడా కొంతవరకు పూర్తిగా సక్సెస్ అయ్యని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చేయడం కరెక్ట్ కాదు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొంతవరకు పథకాల ఇంప్లిమెంటేషన్ పై కూడా ప్రభావం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం కూడా కొంతవరకు తగ్గుకున్న నేపథ్యంలో మరి ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే మాత్రం అది ప్రజా రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో కరెక్ట్ కాదంటూ కూడా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి ఆర్టీసీ జేఏసీ సంఘాల నాయకులతో కూడా మాట్లాడారు. మరి సమస్యలు అయితే ఉన్నాయి కానీ మరి వాటిని రాబోయే రోజుల్లో పరిష్కరిస్తాం, తమకు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రభుత్వం కూడా వారికి సూచనలు కూడా చేసింది ఆర్టీసీ జేఏసీ కార్మికులకు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు మాత్రం ప్రభుత్వం అయితే సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఆర్థిక పరిస్థితిపై కూడా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మరి బ్యాంకుల నుంచి కూడా అప్పు పుట్టలేదు. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం దాదాపు 18,500 కోట్లు వరకే ఆదాయం సమకూరుతుంది. మరి ఇంకా 2,200 కోట్లు కూడా కావాల్సిన కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఈ రకంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్తే మాత్రం ఆ ప్రభావం ప్రభుత్వం పడుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పింఛన్లు ఇవ్వాలని కానీ ఇతరత్ర బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా కొంతవరకు ఇబ్బంది కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా సమ్మెకి వెళ్తే మాత్రం మరి ప్రజా రవాణా వ్యవస్థపై కూడా మొత్తం అస్తవ్యస్తకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రధానమైన డిమాండ్స్ కూడా అవి ఆమోదయోగ్యమైన అయినప్పటికీ కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో అవి నెరవేర్చడానికి కొంత సమయం కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్టీసీ జేఏసీ నాయకులను కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మరి దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి కొంతవరకు టైంలో మాత్రం విడుదల వారిగా అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం కానీ, పిఆర్సీ కానీ, లేకపోతే ఇతర బెనిఫిట్స్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ కి సంబంధించి కానీ, ఇటు హెల్త్ కి సంబంధించి హెల్త్ కార్డ్స్ కానీ, అదే విధంగా సమాన పనికి సమాన వేతనం పే స్కేల్ అడుగుతున్నారు ముఖ్యంగా. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం దృష్టిలో మాత్రం కొంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పటికే ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. మరి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వాళ్ళతో చర్చించారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్మిక సంఘాలతో మాట్లాడిన తర్వాత మరి వారికి కూడా ఇటు కార్మిక సంఘాల నాయకులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతవరకు ఏవైతే ఆమోగ్యం ఉంది అంటే ప్రధానంగా ఒక 5 డిమాండ్లు అయితే ప్రజెంట్ సాల్వ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లోనే ఇటు కార్మిక సంఘాల నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి పూర్తిగా ఏ విషయాలపై అంటే ప్రభుత్వం ఏ విషయాల ముందుకు వచ్చింది, మరి
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమా లేకపోతే ఇటు పీఆర్సీ గానీ బెనిఫిట్స్ గానీ ఇతర సంబంధించి కూడా మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి కాసేపట్లో ఇటు కార్మిక సంఘాల నాయకులు కూడా మాట్లాడతారు. తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా క్లారిటీ ఇస్తారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆర్టీసీ సమ్మె సైరన్ కు మాత్రం కొంతవరకు అడ్డుపడదని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయింది. కార్మికులు ఒప్పించే ప్రయత్నం చేశారు. మరి ప్రజెంట్ కి మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు సమ్మెకు వెళ్ళడం కరెక్ట్ కాదని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు కార్మిక సంఘాల నాయకులు కూడా సూచించినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు పబ్లిక్ అయితే సతీష్ 21 డిమాండ్స్ లో ఆర్థిక పరమైన డిమాండ్స్ అంటే వెంటనే ఆర్థిక పరమైన డిమాండ్స్ కాకుండా వెంటనే తీర్చే డిమాండ్స్ అవి చేసే అవకాశం ఉందా? వాటికి పరిష్కారం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అయితే కొన్ని హోప్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై కూడా ఇంకా కార్మిక సంఘాల నాయకులు పూర్తిగా వాళ్ళు మేజర్ గా అడుగుతున్నది మాత్రం సమాన పనికి సమాన వేతనం అంటే పే స్కేల్ అడుగుతున్నారు వాళ్ళు. అదే విధంగా లేడీ కండక్టర్ సంబంధించిన సమస్యలు సాల్వ్ కానీ అదే విధంగా వాళ్ళ టైమింగ్స్ అంతా కూడా అంటే జనరల్ గా 8 అవర్స్ కానీ 12 అవర్స్ డ్యూటీ ఉంటే ఎక్కువగా ఇంకా వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఇష్యూస్ అయితే తలెత్తున్నాయి. మరి ఇటు మహిళా కండక్టర్స్ కానీ జెంట్స్ కానీ కూడా. అదే విధంగా మరోవైపు ఇటు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ప్రైవేట్ సంబంధించిన సంస్థలతో కూడా కొంత ఒప్పందంతో ఇటు ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొచ్చి ఆ బస్సులకు కూడా ఇటు బస్ స్టాండ్లలో అంటే ప్రభుత్వ అంటే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులలో వాళ్ళకి సంబంధించిన ఆ స్టేషన్స్ కేటాయించడం అంటే ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ సంబంధించి బస్సెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఇటు ఎక్స్ప్రెస్ గానీ సూపర్ లగ్జరీ బస్సులు కూడా తీసుకొచ్చారు. కాబట్టి అవన్నీ ప్రైవేట్ యజమానికి సంబంధించినవి. కాబట్టి మరి వాటిని ప్రభుత్వంలోకి తీసుకురావడం అంటే ఆర్టీసీకి సంబంధించిన సంస్థలకు తీసుకురావడంతో మరి తమకు ఇబ్బందులు కూడా తలెత్తాయని కూడా కార్మిక సంఘాలు కూడా ఆ మధ్య మీడియాతో మాట్లాడి కూడా చెప్పారు. ఎందుకంటే ఈ రకంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినప్పుడు మరి ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం. రైట్ సతీష్, థ్యాంక్ యూ.